హలో అండి, నేనైతే ఈరోజు గుళ్ళోకి ప్రసాదం కోసం పాయసం చేశానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనము గిన్నె తీసుకొని అందులో 3/4 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఒక నార్మల్ గ్లాసు రైస్ తీసుకొని ముందుగానే వాటిని కడిగేసి నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే మంచిగా రైస్ అయితే ఉడికిపోతుందండి. తర్వాత పాలు పోసి పాలు వేడవ్వాలండి. వేడయ్యాక పాలు పొంగొచ్చాకనే మనము ఆ రైస్ అనేది అందులో వేయాలండి. పాలు తర్వాత బెల్లము అవన్నీ రెడీ చేసుకోవాలి. తరిమి పెట్టుకొని ఇక పాయసం అయితే రెడీ చేసుకోవాలండి. కొంచెం మంచిగా ఉడికినాకనే వేయాలండి. అంటే పలుకులుగా ఉండకుండా మెత్తగా అయ్యేంత వరకు చూసి తర్వాత బెల్లం వేయాలి. తర్వాత బెల్లంతో పాటు కొంచెం ఇలాచి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి నేను కిస్మిస్ జీడిపప్పులు కూడా వేసానండి. కొంచెం నెయ్యిలో వాటిని కూడా వేడి చేసి ఇక పాయసంలో కలిపేసానండి. అంతే అండి, పాయసం రెడీ అయిపోయింది. ఇక నేనైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని పాయసం పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో కూడా దీపం పెట్టుకొని పాయసం పెట్టేశానండి. ఇక గుళ్ళోకి అయితే తీసుకెళ్ళాను. అంటే ఈవినింగ్ ప్రతిరోజు ఆకాశ దీపం పెడతారు కదా, అక్కడ ప్రసాదంగా తీసుకువెళ్తే అక్కడ ప్రసాదం పెడతారండి. అదే ఇక అక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ పంచిపెడతారు. ఇలా ప్రసాదం పంచిపెడితే చాలా మంచిదండి. ఎందుకంటే ఉపవాసం ఉంటారు కదా భక్తులు, మన ప్రసాదంతో వాళ్ళు కూడా తినేసి ఉపవాసం ఇడుస్తారనమాట. ఇక సాయంత్రం కూడా నేను పుట్ట దగ్గర దీపం పెట్టుకొని ఆకాశ దీపం దగ్గర దర్శనం చేసుకున్నానండి. అలాగే శివయ్యను కూడా దర్శించుకున్నాము. మేమందరం కలిసి వెళ్ళామండి. మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. ఇలా నాగుల చవితి అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరొకసారి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.